ఫైనలీ కల్కి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. 6ంటికి అన్నారు, అలా 8:40 రిలీజ్ చేశారు. ఏంటో లేట్ అవుతుందో చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఎనీవేస్ ట్రైలర్ అయితే అద్దరిపోయింది. నా ఒపీనియన్లో ఫస్ట్ ట్రైలర్ కన్నా బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. స్టోరీలో ఇంకా క్లారిటీ వచ్చింది. హియర్ కమ్స్ ద స్టోరీ లైన్. మహాభారతంలో అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులోని బిడ్డను బ్రహ్మాస్త్రం వేసి చంపి కృష్ణుని శాపానికి గురైన అశ్వత్థామ ఇప్పుడు దీపిక కడుపులో బిడ్డను కాపాడాలని అనుకుంటున్నాడు. దీపిక తన కడుపులో దేవుణ్ణి మోస్తుందని అశ్వత్థామ డైలాగ్ కూడా ఉంది. ఆ బిడ్డే కలికినా అనుకుందాం. దీపిక బిడ్డను కాపాడే ప్రయత్నంలో ఉన్న అశ్వత్థామకి ఒక పెద్ద బౌంటీ కొట్టి సెటిల్ అయిపోదాం అనుకునే ప్రభాస్కి, అదే భైరవకి గొడవ మొదలవుతుంది. చివరికి భైరవ తను చేసే తప్పని రియలైజ్ అయ్యి దీపికా బిడ్డని రక్షించడంతో ఈ మూవీ అయిపోద్ది. ఇదే స్టోరీలా అనిపిస్తుంది. చూడాలి మరి. కొన్ని మహాభారతం షార్ట్స్ పెట్టారు, అవి చాలా బాగున్నాయి. బిగ్ స్క్రీన్ మీద ఇంకా మైండ్ బ్లోయింగ్గా ఉంటాయని అనుకుందాం. అలాగే స్టార్ వార్స్ లాగా వార్ షార్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా వచ్చాయి. కమల్ హాసన్ గారి కలి క్యారెక్టర్కి సంబంధించిన స్టోరీ మాత్రం ఎక్కువగా రివీల్ చేయలేదు. మొత్తానికి కల్కి రిలీజ్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈసారి ప్రభాస్ అన్న ఒక భారీ హిట్ కొట్టి మళ్ళీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.